4 లైన్లు ఏర్పాటు చేయడానికి 12.5 కోట్లు శాంక్షన్ చేయించాడు. అప్పుడే కొన్ని చెట్లు కొడుతున్న క్రమంలో ఎన్నికల నియమాల ప్రకారం ఎన్నికలు ప్రకటించారు. దాని ప్రకారం రోడ్డు ఆగింది. మరి ఆగి ఇప్పుడు మన ప్రస్తుత ఎమ్మెల్యే గారు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. కట్టాడు మన్ను వేయలే ఎక్కడ కూడా. మరి ఆ రోడ్డు విస్తరణలో ఆపిండి ఎందుకో ఆయన సమాధానం చెప్పాలి. నిన్న మొన్ననే 2 కల్వర్టు కట్టిండ్రు. ఆ కల్వర్ట్ల కాడ దాన్ని సంపూర్తి చేయక మట్టి అంతా అట్లే ఉంటే రోడ్డు మీద జనాలకు పోనీకే వీలుగాక యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇక్కడ నుంచి భువనగిరి రాక కూడా రోడ్డు అదే విధంగా ఉన్నది. అతను పైసలు ఉన్నాయి, నేను ఒక రాజుని కావాలనుకున్నాడు, ఎమ్మెల్యే కావాలనుకున్నాడు, అయ్యిండు. ఇక అయిపోయా నాదే ఉంది, నేను అయ్యి నా కోరిక తీరింది కదా అనేసి అతను మరి నిమ్మలంగా ఇంట్లో కూర్చుండడం జరుగుతుంది. ప్రజా సమస్యలు అన్ని మర్చిపోయిండు. ఎన్నో హామీలు ఇచ్చిండు. వారి అమ్మగారు సర్పంచ్ గెలిచినప్పుడు కూడా అనేక హామీలు ఇచ్చిండు. తను ఓడిపోయినాక ఒక వ్యక్తిని పెట్టి మరి అనేక హామీలు ఇచ్చిండు. ఆ హామీలు మీకు చూపిస్తాం మేము. అయితే ఆ హామీలలో 2 సార్లు హామీలు ఇచ్చిండు. అదేవిధంగా వాళ్ళ ఎమ్మెల్యే గెలిచినాక కూడా హామీలు ఇచ్చిండు. ఒక హామీ ఏంది, ఒలిగొండ గ్రామ పంచాయతీని దసరా లోపు ఉత్తమ గ్రామ, ఒక దసరా కాదు 2 దసరాలు పోయినాయి. మరి ఏం చేస్తున్నట్టు ఈయన? మరి అది మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 100 రోజుల్లో కోతులు పట్టిస్తా అన్నాడు. నేను 2001లో సర్పంచ్ ఉన్నప్పుడు పట్టించిన కోతులు మీ అందరికీ ఎరికే ప్రజలకు. మళ్ళీ ఇప్పటిదాకా 3 దఫాలుగా కాంగ్రెస్ కానీ మిత్రపక్షం ఎవరు గెలిచిన 3 సర్పంచులు ఎవరు కూడా పట్టియలేదు. మరి నేను నాకు మీరు కనుక ఒలిగొండ ప్రజానీకం, మల్లెపల్లి ప్రజానీకం వల్ల మళ్ళీ నన్ను ఆదరించి దీవించి గెలిపిస్తే ప్రధాన అంశం ఫస్ట్ అనేక సమస్యలు ఉన్నాయి. నీళ్లు కొంత మేరకు 90% ఎమ్మెల్యే గారే డెవలప్ చేయడం జరిగింది, మాజీ ఎమ్మెల్యే గారు. మరి ఒక 10% అవుతుండే ఒక నల్లాలు లేకపోతే నీళ్ల వ్యవస్థ కొన్ని కాలనీలలో ప్రధానంగా తక్కువ ఉన్నది. డ్రైనేజీ వ్యవస్థ కొంత ఉన్నది. వీటితో పాటు ప్రధానమైన అంశం వీటి కోతులు. ఆ కోతులు కూడా నేను సర్పంచ్ గా మీరు నన్ను ఆదరించి గెలిపిస్తే కంపల్సరీ నేను 2001లో ఎట్లయితే పట్టించినో ఈసారి కూడా పట్టించి చూపిస్తా అని చెప్పేసి మీ అందరికి ప్రజలందరికీ నేను చెప్తున్నా. అయితే అదేవిధంగా మరి ఇక్కడ ఈ ఒలిగొండ హై స్కూల్ ని నేను దానం ఇచ్చినా అని చెప్తున్నాడు. ఇక వాళ్ళే అదేవిధంగా అక్క చెల్లెల చెరువు 150 ఎకరాలు. మరి ఇది నవ్వుకోవాలా ఏడవాలా విచిత్రమైన పరిస్థితి. మనకు చెరువులు ఎప్పుడు వచ్చినాయని తెలిస్తే కాకతీయుల రాజ్యం నుంచి తర్వాత నైజాం ప్రభుత్వం ఉన్నప్పుడు చెరువులు ఊరు. మరి వీళ్ళు అప్పుడు పుట్టిలో పుట్టలేదో నాకు తెలియదు కానీ మరి వాళ్ళు 150 ఎకరాల చెరువుని దానం ఇచ్చినట. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు వాళ్ళు. అయితే అదేవిధంగా హై స్కూల్ ఇచ్చిందంటే అది వెనకట పోలీసు నాకా ఉండే, ఇక్కడ అమీన్ సాబ్ ఉండే అని మా తాతలు చెప్పేటోళ్ళు పెద్దోళ్ళు. దాని తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ హై స్కూల్ కు రాసిచ్చారు. హై స్కూల్ కట్టేయడం జరిగింది. సబ్ స్టేషన్ ఇచ్చిన అంటుడు. సబ్ స్టేషన్ 3 సార్లు గవర్నమెంట్ కి ఇచ్చి పైసలు తీసుకున్నాడు కోర్టు చేసి కమలారెడ్డి గారు. అదేవిధంగా బస్ స్టాండ్ ఇచ్చిన అంటుడు. బస్ స్టాండ్ లో బాధితులు చాలా మంది. ఆయన శ్రీనివాసరెడ్డి గారి పొలం, ఆయన పొలం ప్లాట్లు చేసి ఆ ఉన్న ప్లాట్లల్లో అందరు ల్యాండ్ ఒక్కొక్క ప్లాట్ ని కట్ చేసి కొన్ని ప్లాట్లు పోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రధానంగా సాక్ష్యంగా ఇక్కడ కిసాన్ ఎలక్ట్రికల్ సంజీవ్ రెడ్డి గారు ఉండే, అతని ప్లాట్ మొత్తం పోయింది. అతనితో పాటు ఇంకా 5 గురికి పోయినాయి. ఇక్కడ ఇంకా షాయినగర్ లో ఉన్న ల్యాండ్ లార్డ్స్ అందరు కూడా పప్పు లింగసం సారు, పప్పు చంద్రయ్య, పప్పు సత్తయ్య, గౌడే కొమరయ్య అలాంటిది మా ల్యాండ్ కూడా ఉండే, మా పంచం సిద్ధప్పది కూడా ఉండే. అందరితోనే డబ్బులు తీసుకొని ఆ బస్ స్టాండ్ ఇచ్చేటప్పుడు అతను. ఇప్పుడేమో ఎవరికి ఏం తెలియదు, అంతా కొత్త ఓటర్స్ వచ్చిండ్రు. మరి గ్రామ పంచాయతీకి ఎవరికి ఏం తెలియదు అనుకుంటున్నారు. స్పష్టంగా మేమున్నాం ఇక్కడ, మాజీ సింగిల్ విండో చైర్మన్ ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి డబ్బులు ఇస్తేనే ఆయన బస్ స్టాండ్ అది ఇచ్చిండు. ఇంకా ముఖ్య నాయకులు చిట్టెట్ జనార్దన్ రెడ్డి ఉండ్రు, మళ్ళీ చిత్తాపురం చిన్న వంజనేయులు గారు ఉండ్రు. వాళ్ళందరికీ ఎరిగే ఈ నవ్వాలా ఏం చేయాలో అర్థమవుతలేదు. మరి ఎందుకింత దిగజారి ప్రకటన ఇచ్చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇది అంటే ఎంతసేపు దొరతనాన్ని కాపాడుకోవడానికి వీళ్ళందరినీ మభ్యపెట్టి అనేక విధాలుగా డబ్బులు ఆశ చూపి ఇవాళ నిన్ననే ప్రకటించిండు. గతంలో చర్చికి నేను 3 లక్షలు ఇస్తానన్నాడు. అప్పుడు ఇవాళ ఎమ్మెల్యే అయినాక 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు పోయి పైసలు ఇచ్చి వచ్చిండు రాత్రి. ఇది ఆయన నీతి నిజాయితీ ఎమ్మెల్యే గారిది. అంటే దొరతనాన్ని కాపాడుకోవడానికి ఎంతగానో తెగిస్తున్నాడు. బీసీ బిడ్డలారా, ఎస్సీ ఎస్సీ బిడ్డలారా, నేనైతే ఉన్న నమ్ముకొని రాజకీయాలు చేస్తున్నా. ఇక్కడ వాళ్లకు వ్యతిరేకంగా, నేను పదం మీద ఆశ కాదు, వాళ్లకు వ్యతిరేకంగా మాత్రమే చేస్తున్నా. పదవుల మీద ఆశతోని కాదు. నేనుంటే ఎంతో భద్రాడు చెప్పిన భాస్కర్ అంటే ఆయన రాలేదు, ఇంకెవరు ముందుకు రాని దశలో
నేను పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కానీ లేకపోతే ఇనానమస్ ఇస్తే ఇంత పెద్ద మండలి హెడ్కోవడంలో మరి ప్రజల విలువ అవుతుందనే ఉద్దేశంతో నేను నా ఊరి విలువ అవుతుందని చెప్పేసి ఉండడం జరిగింది. నేను చేసిన అభివృద్ధిని చూసి ఒలిగొండలో 3 సార్లు సర్పంచ్ అయిన తర్వాత నేను చేసిన అభివృద్ధిలో 50% కూడా ముగ్గురు కలిసి చేయలేకపోయారు. మళ్ళీ నేను ఎంపీటీసీ అయినాకనే మాజీ ఎమ్మెల్యే గారి సహకారంతో రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, కరెంటు వ్యవస్థ నిర్మించడం జరిగింది. ఇది గమనించి ప్రజలు ఒలిగొండ, మల్లెపల్లి గ్రామస్తులందరూ కూడా నన్ను దీవించి నా కత్తెర గుర్తుకు ఓటేస్తానని చెప్పేసి ప్రజలకు వినమ్రంగా విన్నవిస్తూ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం. ఈ ఒలిగొండ గ్రామ పంచాయతీ ఎన్నికలు 2 పార్టీల మధ్యన జరిగే ఎన్నికలు కావు. ఇది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మధ్యన జరిగే ఎన్నికలు కావు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే ఒలిగొండకు ఒక ప్రత్యేకత పేరుంది. ఒలిగొండ గడ్డ ఇది పౌరుషాలకు అడ్డ, ఇది పోరాటాలకు పుట్టినిల్లు. ఎంతో మంది మన బతుకుల బావు కోసం, మన భవిష్యత్ కోసం, మన నేల తల్లి విముక్తి కోసం తమ అమూల్యమైనటువంటి ప్రాణాలు, తమ రక్తాన్ని ధారపోసి నా ప్రజల బతుకులు మారాలే, నా చావు ఏమైనా పర్వాలేదు, నా జీవితం ఏమైనా పర్వాలేదని చెప్పి పోరాడినటువంటి, ఎదురొడ్డి నిలిచినటువంటి, దొరల పటేళ్లకు వ్యతిరేకంగా పోరాడినటువంటి నేల మన ఒలిగొండ నేల. ఈ ఒలిగొండ నేల మీద జరుగుతున్నటువంటి ఎన్నికలు నేను ఇంతకుముందు చెప్పిన 2 పార్టీల మధ్య జరిగే ఎన్నికలు కావు. ధర్మానికి అధర్మానికి మధ్యన జరుగుతున్న ఎన్నికలు, నీతికి న్యాయానికి మధ్యన జరుగుతున్న ఎన్నికలు, న్యాయానికి అన్యాయానికి మధ్యన జరుగుతున్న ఎన్నికలు, అదేవిధంగా ఆధిపత్యానికి ఆత్మ గౌరవానికి మధ్యన జరుగుతున్న ఎన్నికలు. దయచేసి ఒలిగొండ గ్రామ ప్రజలకు బీసీ సమాజం తరఫున నేను ఒక అప్పీల్ చేస్తున్నా, అందరికీ దండం పెట్టి చెప్తున్నా. మనం ధర్మం వైపు ఉందామా, అధర్మం వైపు ఉందామా ఆలోచించుకోండి. న్యాయం వైపు ఉందామా, అన్యాయం వైపు ఉందామా ఆలోచించుకోండి. ఆధిపత్య దొరల పక్కన ఉందామా, ఆత్మగౌరవాన్ని చాటే బిడ్డల పక్కన ఉందామా ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు మీ పేరు తెంచుకొని పుట్టినోడే పల్సం రమేష్ గౌడ్, మీ రక్తాన్ని పంచుకొని పుట్టినోడే పల్సం రమేష్ గౌడ్. మీ కష్టాలు తెలుసు, మీ కన్నీళ్లు తెలుసు, మీ బాధలు తెలుసు, మీ పిల్లల చదువులు తెలుసు, నువ్వు ఉండే గల్లీ తెలుసు, నువ్వు ఉండే ఇల్లు తెలుసు, వాయు వరుసలు తెలుసు, ప్రేమ మర్యాదలు తెలుసు, ప్రతి ఒక్కరితోటి ఆప్యాయంగా పలకరించేటువంటి ఆవినావ సంబంధాలు తెలుసు. పల్సం రమేష్ అన్న సీనను కలిసిననుకో ఏమంటాడు, సీనన్న బాగున్నాగా అంటాడు. ఓ రాములమ్మ కనపడదనుకో, ఏం రాములక్క బాగున్నావా అంటాడు. ఆయన వెంకట పాపిరెడ్డి అంటే ఆయన అంటాడా? నువ్వు 9 ఏళ్ల ముసలామైనా ఏం రాములమ్మ అంటాడు. గది ఆధిపత్యం. ఆయన కంటే పెద్ద ఏజ్ ఉన్నటువంటి శ్రీనివాస్ యాదవ్ని ఏం శ్రీనివాస్ యాదవ్ అంటాడు, ఏం అన్నా అనడు. అట్లాంటి అహంకారులని, అట్లాంటి ఆధిపత్యం చేసే వాళ్ళని మన ఓటు అనే ఆయుధంతో ఒక్క పోటు వడిస్తే రాజకీయంగా ఒలిగొండ గడ్డ మీద పాతాళానికి తొక్కేటువంటి సమయం వచ్చింది. ఒక ఆయన ఇంతమంది చెప్పిండు, గ్రామ పంచాయతీ వస్తుందట,
గ్రామ పంచాయతీ వస్తే ఆయన భూమి గ్రామ పంచాయతీకి ఇచ్చిండట. అసలు భూమి మీకు ఎట్లా వచ్చిందని నేను అడుగుతున్నా. భూమి దేవుడు సృష్టించింది. నీకు 100 ఎకరాలు ఎట్లొచ్చే, మాకు ఎకరం కూడా ఎట్టలేకపోయా. ఒక ఆయన ఓ పెద్ద మనిషి భువనగిరిలో బస్సు ఎక్కిండట. 70 ఏళ్ల ముసలాయన భువనగిరిలో బస్సు ఎక్కిండట. ఒలిగొండకు రావాలి ఆయన. ఎక్కిన తర్వాత వచ్చేటప్పుడే 1000 రూపాయల నోటు ఇట్లా లాంఛలో పెట్టుకుని బస్సు ఎక్కినాక కండక్టర్ వచ్చి టికెట్ 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 అంటున్నాడు. ఈయన లాంఛలో చేయి పెట్టి 1000 రూపాయలు లేకపోతే 1000 రూపాయలు లేవు. 1000 రూపాయలు లేవు. లాంఛలో చేయి పెట్టిండు పెద్ద ఆయన. టికెట్ తీసుకుందామంటే పైసలు లేవు. వెనకంగా ఓ హుషారుగాడు ఉన్నాడు, ఓ జాదుగాడు ఉన్నాడు. ఏం తాతాయో పరిచయం అవుతున్నావు అంటే, ఏం పిల్లగా ఇంట్లో పైసలు పెట్టుకున్న 1000 రూపాయలు కండక్టర్ టికెట్ అడుగుతుండు, ఇప్పుడు పైసలు లేకపోతే నన్ను బస్సు దింపుతానన్నట. ఏ బలును తాతాను, నువ్వేం బాధపడకు, నీ టికెట్ నేను తీసుకుంటానట. వామో నీకెంత పుణ్యం కలుగుతుంది, నా టికెట్ నువ్వు తీసుకుంటావా, తీసుకో అన్నాడట. ఏ కండక్టర్, ఆ తాతకు వెలుగొండ టికెట్ ఆ పైసలు నేను ఇస్తా అని చెప్పి 50 రూపాయలు ఇచ్చిండట. టికెట్ తీసుకుండు. ఇక భువనగిరి నుంచి వెలుగొండకు వచ్చి నాక ఈ ముసలాయన అన్నట, కొడుక నీ కడుపు చల్లకుండా నువ్వు ఆదుకుంటివి, నా 50 రూపాయల టికెట్ తీసుకుంటివి, నువ్వు లేకపోతే ఈ కండక్టర్ నన్ను వెలుగొండ భువనగిరిలో దింపు, ఆడికెళ్ళి నడుచుకుంటూ వస్తారు కానీ నా ముసలి ఎక్కడ వాయనో, ఇంటికాడ కోడి ఎక్కడ వాయనో, నక్కెక్కడ వాయనో, కుక్క ఎక్కడ వాయనో, నీకు దండం పెడతా కొడుక, నువ్వు 10 కాలాల పాటు నువ్వు నీ పిల్లలు చల్లగా బతకాలన్నట. అన్న తర్వాత ఒలిగొండ రానే వచ్చింది. పెద్ద మంది దిగింది. ఆ బస్సు చిట్టార పోతుంది. ఇక మా సీనన్న లాంటోడు వాళ్ళ బస్సులుండి, మా యాదగిరన్న లాంటి బస్సులుండి, ఏమి నీకు సుట్టం కాదు, పక్కం కాదు, నీ కులపోడు కాదు, తలపోడు కాదు, 50 రూపాయల టికెట్ ఎట్లా తీసుకున్నావు అంటే, నువ్వు ఊరికి చెప్పక ఒక మాట చెప్తానట. ఏం నేను చెప్పానట. ఆ 1000 రూపాయల నోటు నేనే కొట్టేసిన, 950 లోపటేసుకున్న 50 రూపాయల అమాయకుడు ముసలుడు, ఏ నెలవుని ఎట్టి జాతి. ఆ 50 రూపాయలు ఇవ్వగానే ఆయన పైసలు కొట్టేసి ఆయనకే ఇస్తే, నీ కడుపు చల్లగుండా, నువ్వు 10 కాలాల పాటు బతకాలే, నీ పిల్లలు చల్లగా ఉండాలి అని అంటున్నాడు అని చెప్పి ఆ హుషారుగాడు అన్నాడట. ఆ హుషారుగాడు ఎవరు? ఈ వెంకట పాపిరెడ్డి లాంటి వాడు ఆ హుషారుగాడు. మన భూములే కొట్టేసిండు, మన భూములే కబ్జాలు చేసిండ్రు, మన అన్ని ఆస్తులు దొబ్బేసిండ్రు. పేరుకు దాన ధర్మాలు చేసినట్టు పెద్ద బిల్డప్. నేను అంటున్నా, అట్లాంటి మోసకారులు, దగాకోరులు మనకు అవసరమా అని అడుగుతున్నా. అవసరమా? ఇక్కడ వచ్చినప్పుడు అందరిని, ప్రతి అక్కని చూస్తున్నా, ప్రతి అన్నని చూస్తున్నా, వీళ్ళు ఉన్నటువంటి అన్నని అక్కల్ని అందరూ చూస్తున్నా, అందరిని ఒక్కొక్కరిని అందరు చూస్తున్నావు. ఓ అక్క ఇను జరా, ఓ అమ్మ తల్లి, నీకు బోరింగ్ కాడ పంచ ఎప్పుడు నేను ఉంటా జరీను. నేను మంచి మాటలు చెప్తున్నా, నీకు చెప్పేటోడు కూడా ఉండడు. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఒక్కరు మెడలన్నా కాళ్ళ తప్పించి బంగారు గొలుసులు ఉన్నాయా, చెవుల కమ్మలను ఉన్నాయా, 200 సీర తప్పించి ఓ 500 పైన సీర కట్టిన వాళ్ళు ఉన్నారా? ఓ మావల కోరికైన ఉంగరాలు ఉన్నాయా, బంగారాలు ఉన్నాయా? మనకు వాళ్ళకి బంగాళాలు ఎట్టొచ్చే, వాళ్ళకు బంగారం ఎట్టొచ్చే, వాళ్ళ భార్యలకు కిలోల బంగారం ఎట్టొచ్చింది, వాళ్ళు పట్టణాలలో పెద్ద బంగ్లాలు ఎట్ట కట్టిర్రు, వాళ్ళు బెల్లి కర్రలు ఆడి కర్రలు ఎట్ట తిరుగుతురు తెలుసా? కాయ కష్టం చేసి మన లెక్క రెక్కలు ముక్కలు చేసుకొని తిరుగుతలేరు, మన లెక్క రెక్కలు ముక్కలు చేసుకొని తిరుగుతలేరు. దోసుకుంటున్నారు, మన ఓటు వేసుకుంటున్నారు. అయ్యో దొర బాగుండు, బుర్ర బాగా పెట్టిండు దొర, మంచి బంగ్లా కట్టిండు దొర, ఓ ఒలిగొండ వచ్చిండు దొర, ఆ తాత దొర కొట్టేస్తే తాత సంపాదించేంత దోసుకొని, అయ్యా వాళ్ళ అమ్మకే కొట్టేస్తే దొరసాని ఆమె సంపాదించుకునే. ఇప్పుడు ఈయన కొట్టేస్తే ఈయనేం చేస్తాడు? ఈయన కూడా సంపాదించుకుంటాడు. నేను అంటున్నా, కాకి నోట కోకిల రాగం వస్తుందా?
వస్తుందా అమ్మ? కాకి కోకిల చిన్నప్పుడు సేమ్ ఉంటాయి, కానీ 6 నెలల తర్వాత కాకి కావు కావు అంటది, కోకిల రాగాలు తెస్తుంటది. ఇప్పుడు నటిస్తాడు, నటనలో జీవిస్తాడు, కమలాసన్ కూడా వెనికిరాడు. మనం కనుక మోసపడితే ఒలిగొండ వాళ్ళ చేతిలో పెడితే ఒలిగొండని రియల్ ఎస్టేట్ కంపెనీ చేసి వాళ్ళ వ్యాపారం ఏంది? మనమేమో భూముల్ని నమ్ముకుంటాం. ఏం చేస్తాం? వ్యవసాయం చేసి భూముల్ని నమ్ముకుంటాం. నమ్ముకున్నోడే పురుమని సావాలి. నమ్ముకున్నోనికి పిల్లల ఫీజు కడదామంటే పైసలు ఉండయి. నమ్ముకున్నోనికి మంచి బట్టలు కడదామంటే పైసలు ఉండయి. నమ్ముకున్నోనికి ఇల్లు కట్టుకున్నామంటే పైసలు ఉండయి. కానీ భూమిని అమ్ముకున్నోడు మాత్రం బంగారు కట్టి మీకు 1000 రూపాయలు పచ్చనోటు ఇచ్చి బిర్యానీ పొట్లం ఇచ్చి ఓటేసుకొని భస్మాసురం లెక్క మన నెత్తి మీద పెట్టాడు. అందుకనే ఒలిగొండ జనరల్ స్థానం ఇది ఎవరికి కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసం మూలంగా, ఈ అనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే చేసిన మోసం మూలంగా 42% రిజర్వేషన్ పోయింది. మన సాయిని యాదగిరి అని చెప్పిండు. నిజంగా జీవో నెంబర్ 9 ఇవాళ 42% రిజర్వేషన్ అమలైతే 100% ఒలిగొండ గ్రామ పంచాయతీ బీసీ రిజర్వేషన్ అయ్యేది. బీసీ రిజర్వేషన్ అయితే ఏమయ్యేది? 2 పొట్టేళ్లు కలబడాలి. ఒక పొటేలు ఇంకో పొటేలు కలబడాలన్నమాట. అప్పుడు బీసీ రిజర్వేషన్ సమానంగా ఉంటే ఏదో ఒక పొటేలు గెలుస్తుంది. కానీ ఇప్పుడేమైతుంది? బీసీ రిజర్వేషన్ లేకపోవడం మూలంగా ఓ దున్నపోతూ ఒక పొటేలు కనబడుతుంది, ఓ దున్నపోతూ ఒక పొటేలు కనబడుతున్నాయి. మరి మనం ఎవరి పక్షాన్ని ఉండాలి? పొటేలు మనది, మనం మెచ్చుకున్నాం, సాదుకున్నాం. ఇవాళ రమేష్ అన్న చెప్పిండు, అమ్మా తల్లులారా, అన్నలారా, అక్కలారా, ఒలిగొండ గ్రామ ప్రజలారా, యువకులారా, మేధావులారా, ఉద్యోగులారా, వ్యాపారస్తులారా, ప్రజాస్వామిక వాదులారా, సంపుకున్న మీదయే, నన్ను ఓటేసి సాదుకున్న మీదయే అని మన బిడ్డడు, మన పేరు తెచ్చుకుని పుట్టినోడు ఇలా మన మధ్యన నిలబడ్డాడు అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. మన కష్టాల బాధలు తెలిసినోనికి ఓటేస్తే ఆ బాధలోనికి పరిష్కారం చేస్తాడు. లేకపోతే దొరల పటేళ్లకు ఓట్లేస్తే ఒలిగొండని వ్యాపారం చేసి ఉన్న భూములన్నీ మాన్యాల భూములు, దేవుళ్ల భూములు, గ్రామకంఠం భూములు అన్ని బస్వాసురం లెక్క మింగేసి ఇవాళ మళ్ళీ మన మీద ఆధిపత్యం చేస్తాడు. ఇవాళ నేను అంటున్నా, ఇక్కడ దెబ్బ కొడితే, ఒలిగొండలో దెబ్బ కొడితే పట్టంకు అబ్బా అని వినపడాలి. ఎవరికి? వాళ్ళ అన్నకు. వాళ్ళ అన్న ఎమ్మెల్యే అట, ఈయన తమ్ముడట. నీ అన్న కోటేస్తేనే 2 సంవత్సరాల ఇగలబెట్టిండు. ఇగలబెట్టిండా లేదా? పళ్ళు తెల్లగేసిండా లేదా? ఏమన్నా చేసిండా? 2 సంవత్సరాలలో అల్లి కల్లి సున్న చేసిండు. మరి నీ అన్న ఏం చేయనప్పుడు నువ్వేం చేస్తావని నేను అడుగుతున్నా. నీ అన్న ఏం చేయనప్పుడు నువ్వేం చేస్తావు? నేను అంటున్నా, ప్రశ్నించే గొంతులను, ప్రశ్నించే వాళ్ళను, పోరాటం చేసే వాళ్ళను, మన సమస్యలను పరిష్కరించే వాళ్ళను ఎన్నుకుంటే రేపటి మన పిల్లల భవిష్యత్తు, మన గ్రామ భవిష్యత్తు, మన కులాల భవిష్యత్తు ఉంటది. మనం పేద రెడ్డోళ్లకు వ్యతిరేకం కాదు, పేద కోంటోళ్లకు వ్యతిరేకం కాదు, బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదు, అదేవిధంగా ఎవరికి వ్యతిరేకం కాదు. కానీ ఇవాళ నేను ఒక్కటే చెప్తున్నా, మీరే చెప్పాలి అక్క. నేను చెప్పా, ఏనుగు ఉంటది, ఏనుగు ఇంతలా ఉంటది. ఏనుగు తోక నొప్పుతుందా? తోక ఏనుగు నొప్పుతుందా? తోక ఏనుగు నొప్పుతుందా? ఏనుగు తోక నొప్పుతుందా? ఏనుగు తోక నొప్పుతుంది. 90% ఉన్నోడు 9% ఉన్నోడు పట్టాలా? 90% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకుల పేదలు. ఇక్కడ మా రెడ్డన్న కూడా ఉన్నాడు, వార్డు మెంబర్ చేసిండు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రకుల పేదోళ్ళమంతా 90% ఉన్నాం. 90% ఉన్నోళ్ళం 9% లేని వాళ్ళ చేతిలో ఓడిపోతామా అంటున్నా.
అందుకోసమే ఒలిగొండ గడ్డ మీద నుంచి ఒకసారి అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటుని ఆయనంగా చేసుకొని ఒలిగొండ గడ్డరా, ఇది బీసీల అడ్డరా, మా ఓటు మేమే వేసుకుంటాం, ఓటు మనదే, ఒలిగొండ సర్పంచ్ సీటు మనదే అని ఐక్యం కావాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. పెద్ద కుట్ర చెప్పి జరిగింది, ఒకటే నిమిషం చెప్పి ముగిస్తా. మనకు వాస్తవంగా పెద్ద కులపోళ్ళు, ధనవంతులు, డబ్బున్నోడు మన ఇంటికి వద్దురా అని నేను అడుగుతున్నా. గుండె వంగి వంగి ఒగలమారి వేసాలు మాట్లాడుకుంటా, నక్క చిత్ర మాటలు మాట్లాడుకుంటా మన ఇంటికి వస్తారు. ఎందుకు? మన ఓటు ఉంది. మరి ఈ ఓటు ఎట్టొచ్చింది ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ ఓటు ఎట్టొచ్చిందో తెలుసా? ఆ రోజు పార్లమెంట్ లో ఈ ఓటు హక్కు కలిగించినప్పుడు పెద్ద చర్చ జరిగింది, లొల్లి జరిగింది. ఏమన్నారు తెలుసా? ఈ పెద్ద కులపోళ్ళు, ఈ ధనవంతులు ఏమన్నారు తెలుసా? 100 ఎకరాలు ఉన్న భూమి ఉన్న ఆసామికి మాత్రమే, ట్యాక్సీ కట్టేటోడికి మాత్రమే ఓటు హక్కు ఉండాలి. ఈ బీజేపీకి జనానికి వద్దు, ఈ ఎస్సీలకు వద్దు ఓటు హక్కు, ఈ బీసీలకు వద్దు, ఊరి గుడిసెలు ఉన్న వాళ్ళకి వద్దు, మురికి వాళ్ళలు ఉన్న వాళ్ళకి వద్దు, పెంకుటిల్లు ఉన్న వాళ్ళకి వద్దు, ఎవరికి ఉండాలి ఉన్నవాళ్ళు ఉన్న వాళ్ళకి. బిఆర్ అంబేద్కర్ చెప్పిన ఇవన్నీ డ్రామాలు నడవై భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకు ఓటు హక్కు ఉండాలి. అది పూరి గుడిస, పెంకుటిల్ల, ఊర, పల్ల, వాడ అనేది తేడా ఉండొద్దు, వాళ్ళందరికీ ఓటు హక్కు ఉండాలి అంటే అంబేద్కర్ చెప్పి సరే అందరికీ ఓటు హక్కు ఉండాలి 21 ఏళ్ళు నిండినలకు. కానీ ఆడోళ్లకు మాత్రం ఓటు హక్కు ఉండొద్దు, మహిళలకు మాత్రం ఓటు హక్కు ఉంటుంది అన్నాడు. కానీ అంబేద్కర్ మళ్ళీ చెప్పాడు, లింగభేదం వద్దు బిడ్డ, మహిళలంటే మహారాణులు, శక్తివంతులు, ప్రపంచాన్ని నడిపించేటోళ్ళు, విమానాన్ని నడిపించేటోళ్ళు, రైలు నడిపించేటోళ్ళు. ఈ శక్తివంతులైన మహిళలకు వాళ్ళకు కూడా ఓటు హక్కు ఉండాలి అని చెప్పి మహిళలకు, పురుషులకు కులము, ప్రాంతం, లింగం, భేదం ఏమి లేకుండా ఓటు హక్కు కల్పించండి. ఆయన ఓటు హక్కు కల్పించినప్పుడు ఒక మాట చెప్పిపోయాడు. చివరి మాట మీరు వినాలి దయచేసి, చివరి మాట వినాలి మీరు దయచేసి. ఏమన్నాడు? ఓ నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలారా, ఓ నా ప్రజలారా, ఓటు అనే ఆయుధాన్ని మీ చేతిలో పెట్టిపోతున్నా, ఓటు అనే ఆయుధాన్ని మీ చేతిలో పెట్టి నేను చచ్చిపోతున్నా. ఈ ఓటు పెద్ద కులపోలు రానియకుండా మీకు అడ్డుపడ్డరు. అయినా నా జీవితం, నా చదువు, నా జ్ఞానాన్ని పెట్టి ఓటు హక్కుని మీ చేతిలో పెట్టిపోతున్నా. దయచేసి దండం పెట్టి చెప్తున్నా, తల వంచి చెప్తున్నా, ఈ ఓటు నీ జాతి బిడ్డలకేసుకో, నీ రక్త సంబంధ బిడ్డలకేసుకో, నీ రక్తాన్ని పంచుకొని పుట్టిన వాళ్ళకేసుకో, నీ పేగు పంచుకొని పుట్టిన వాళ్ళకేసుకో. నీ పూరి గుడిసెలున్నోనికి, నీ పేద కులపోనికి, నీ పేదవానికి వేసుకో. ఏసుకుంటే నువ్వు రాజు అవుతావు, ఏసుకుంటే నువ్వు రాజు అవుతావు, సర్పంచ్ అవుతావు, ఎమ్మెల్యే అవుతావు, ఎంపీ అవుతావు, మంత్రి అవుతావు, ముఖ్యమంత్రి అవుతావు అని చెప్పింది. నువ్వు వేసుకోకపోతే ఏమైతావు? నువ్వు వేసుకోకపోతే, నీ ఓటు నువ్వు వేసుకోకపోతే నీ తాత బానిస అవుతాడు, నీ అయ్య బానిస అవుతాడు, నువ్వు బానిస అవుతావు. చరిత్రలో ఎప్పుడు కూడా నువ్వు రాజు కాలేదు, పాలకుని కాలేదని చెప్పింది. నేను అంటున్నా, ఇప్పుడు ఆ సమయం వచ్చింది. ఓటు వేసుకునే అద్భుతమైనటువంటి సమయం, మన ఐక్యాన్ని, బలాన్ని చూపించే సమయం వచ్చింది. ఒలిగొండ ప్రజలారా, నేను అక్కడికి విజ్ఞప్తి చేస్తున్నా. ఆయన నాకు తెలిసి ఓటుకు 5,000 ఇద్దామని ప్లాన్ చేసుకున్నట. ఓటుకు 5,000 ఇస్తే తీసుకోండి, అవి కష్టపడే పైసలు కావు, తీసుకోండి. 5,000 ఇస్తే 10,000 అడగండి. అదే విధంగా దోసుకున్న సోమయాది చెమట చిందించి ఎక్కడ సంపాదించలే, కానీ ఏడనైనా బావ గాని అన్నట్టు దండం పెడితే 2 దండాలు పెట్టండి. ఆయన వచ్చి దండం పెడతాడు, ఉట్టిన మన పిల్లగాన్ని ఎత్తుకున్నట్టు చేస్తాడు, ఉట్టిన నీళ్లు తాగినట్టు చేసి అసులో ఉంచుతాడు, నీళ్ళైతే తాగడు. ఇవాళ దండం పెడితే దండం పెట్టండి సార్ అంటే, నిన్న అక్క అంటే అన్నాను, అక్క అయితే ఎట్లా అన్నాడు, మల్లమ్మ పుల్లమ్మ అంటాడు, ఏదంటానండి. కానీ అది మాత్రం ఒక్కటి అడగకు. ఏంటిదని? మా అంబేద్కర్ పూలే ఇచ్చినటువంటి ఓటు మా పేద కులపోలకు వేసుకుంటాం. ఈసారి మా పేద కులపోలు వేసుకుంటాం.
రమేష్ అన్న గెలుపు నేను అంటున్నా. వెంకట పాపిరెడ్డికి ఓటేస్తే ఆయన ఒక్కడే గెలుస్తాడు, గుర్తుపెట్టుకోండి. వెంకట పాపిరెడ్డికి ఓటేస్తే, నమ్మి ఓటేస్తే ఆయన ఒక్కడే గెలుస్తాడు. కానీ పల్సం రమేష్ అన్న ఓటేస్తే ఒలిగొండ ప్రజలు గెలుస్తారనే విషయాన్ని మర్చిపోతారని చెప్పి తనను గుర్తిస్తున్నా. ఇది మనసులో పెట్టుకోండి. నేను చెప్తున్నా, మనం భువనగిరి పోయి రైలు ఎక్కాలి. ఏదో పాపం ఆయన పట్టణకెళ్ళి వచ్చిండు, ఆయన బీసీ సంఘం నాయకుడట. గొంతంతా పోయేటందుకు పేగులన్నీ బయట పడంగా అరుస్తున్నాడు. ఏదో 4 ముచ్చాలు చెప్తాడు, మేము ఇంకా వస్తాం అనుకుంటారు. కానీ నష్టపోయేది ఎవరు? నేను రోజు పొద్దుగాల 6 గంటలు లేస్తే నైట్ 12 దాకా పేదోళ్ళ గురించే ఆలోచిస్తాము. పేదోళ్ళ గురించే కొట్లాడుతున్నా. పేదోళ్ళనే చట్టసభలు పోవాలని కొట్లాడుతున్నా. అన్ని అనుభవించి చెప్తున్నా. మనం 11 గంటలకు భువనగిరిలో రైలు ఉంటుంది, రైలు ఎక్కాలి. నువ్వు 1 గంటకు పోయి రైలు ఎక్కాలంటే రైలు వస్తుందా? పోయిన రైలు వెనకకు వస్తుందా? నువ్వు 1,00,000 సార్లు ఆలోచించి 10 రోజులు వస్తున్నా వెనక పోయిన రైలు వెనకకు రాదు. 5 ఏళ్లకు వచ్చేటువంటి ఓటు అమ్ముకుంటే అదే ఈ ఒలిగొండల 90% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారు. ఏం చేసిర్రా వాళ్ళు? గొర్రె జాతి అది, గొర్రె ఏమైతే ఒక గొర్రె మీరు చూడాలి. గొర్రెలు ఏముంటాయి? గొర్రె ఎప్పుడైనా రైలు కింద ఒక్క గొర్రె చచ్చిపోయిందని విన్నరా? పెద్దనా విన్నరా? ఒక్క గొర్రె ఎప్పుడు చచ్చిపోదు. ఎప్పుడు చచ్చిపోయినా 80 ఉంటే 80 చచ్చిపోతాయి, 90 ఉంటే 90 చచ్చిపోతాయి. ముందర గొర్రె పోయి రైలు కింద పడ్డాక వెనక గొర్రె వాపస్ రాదు. అది చచ్చిన పోతే ఉన్నాయి. టకా పటా మొత్తం 90 గొర్రెలు వస్తాయి. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఈ గొర్రె జాతి ఇదంతా. వాళ్ళకు ఓటు ఉండొచ్చు, నా దగ్గర నోటు ఉంది, పచ్చ నోటు ఉంది, మందు బాటిల్ ఉంది. గారు అంబేద్కర్ చెప్పాడు, తల వంచే మేకలు బలిస్తారు కానీ గర్జించే సింహాలను కాదు అన్నాడు. మీరు చూడండి, మేకలు ఊరికైనా హాని చేస్తాయా? ఊరికైనా హాని చేస్తే ఆకులు అలా తిని దానంతలో బతుంది. దాని ఆదివారం వచ్చిందంటే తీసుకుపోయి కసా కోసుకొని ఓడు తలకాయ కూర తింటాడు, ఓడు బోటి తింటాడు, ఓడు కిడ్నీలు తింటాడు, ఓడు గుండెకాయ తింటాడు. నేను అంటున్నా, అదే పులులు సింహాలు 2 ఒలిగొండకు వచ్చిన కోసుకొని తింటారా? తలుపులు పెట్టుకుని లాభం నడుచుకునే ఒక్కొక్కరి. మనం కూడా ఓట్లప్పుడు ఈ పటేళ్ల దొరల మీద పులులు సింహాల లెక్క ఎదురు తిరగాలి. ఓటు అనే ఆయుధాన్ని పట్టుకొని మన బిడ్డని గెలిపించి ఇవాళ ఒక్క ఓటు పోటు గుద్దితే నేను చెప్తున్నా, ఈ ఒలిగొండ మట్టి సాక్షి చెప్తున్నా, సవాల్ చేస్తున్నా. ఇక్కడ ఒక బీసీ బిడ్డను పల్సం రమేష్ ని గెలిపిస్తే రేపు 2028 భువనగిరి గడ్డ మీద బీసీ ఎమ్మెల్యేలు గెలిపించే బాధ్యత నేనే తీసుకుంటానని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా. ఎట్లా గెలుస్తారు మీరు? ఎంత శాతమర్రు? ఊరికి అక్కలారా అమ్మలారా అన్నలారా, ఒక ఊరుంటే 90% కడప మనదే, 90% కడప మనదే. 9% కడప ఉన్నోడు ఎట్ట గెలుస్తాడు? 90 కడపలు మన అయినప్పుడు 9 కడపలు ఉన్నోడు ఎట్ట గెలుస్తాడు? నేను గిట్టనే లాస్ట్ ముచ్చట చెప్తున్నా. నేను గిట్టనే మాట్లాడుకుంటూ ఏతులు కొట్టుకుంటూ పోయినా. పోగానే ఇట్టే మాట్లాడుతుంటే పెద్ద మనిషి అన్నాడు, అయ్యా ఏ ఊరు నీదే అంటే మా నల్లగొండ జిల్లా మునుగోడు అన్న. బానే చెప్తున్నావు అన్ని విషయాలు, కానీ ఒక మాట అడుగుతా కొడుక ఏమనుకోకన్నాడు. ఏమి అడిగే పెద్దయ్య అన్న. ఇప్పుడు ఉద్యోగం ఎట్లొస్తుంది ఒక పోరగానికి అన్నాడు. పరీక్ష రాస్తొస్తుంది అన్న. పరీక్ష అందరు రాస్తారా? పరీక్ష అందరు రాస్తారు, రాసిన కళ్ళు వస్తుందా అన్నాడు. మరి ఎట్లొస్తుంది అని అన్న. పరీక్ష రాష్ట్ర అందరు రాస్తారు కానీ ఎక్కువ మార్కులు వానికి వస్తే వానికి ఉద్యోగం వస్తుంది అన్నాడు. అమ్మ వాస్తవమే, ఎక్కువ మార్కులు ఉన్నవానికి ఉద్యోగం వస్తుంది. ఏంది తాత ఈ కిట్ కంటే గది కూడా చదివా పిల్లగా, ఎల్ఎల్బి చదివినవు. మరి ఎక్కువ మార్కులు వచ్చేవానికి ఉద్యోగం వచ్చినప్పుడు ఎక్కువ జనాభా ఉన్నోనికి ఎందుకు రాజ్యాధికారం రాదు అని చెప్పాడు. ఎక్కువ మార్కులు ఉన్నోనికి ఎందుకు సర్పంచ్ సీటు రాదు? ఎక్కువ జనాభా ఉన్నోనికి ఎందుకు సర్పంచ్ సీటు రాదు? ఎందుకు ఎమ్మెల్యే కాడు?
ఇది నువ్వు ఆలోచించుకో బిడ్డ అని చెప్పిండు. ఆ రోజు నుంచి నేను అనుకున్నా, ఇంత శాతం జనం మనం ఇవాళ ఈ పిడికెడు శాతం లేనోడు గంపెడు శాతం ఉన్న మనని శాసిస్తాడా? కాబట్టి ఇక్కడ దెబ్బ కొట్టి ఈ వెంకటపేటారెడ్డిని ఒడగొడితే మీటింగ్ లో పిలిస్తే పొండి. వాళ్ళెవరు మన పేదోని గురించి మాట్లాడరు. వాళ్ళకి ఎంతసేపు మిమ్మల్ని చూడంగానే, అందరిని చూడంగానే, ఇక్కడ చూడంగానే రమేష్ బాగా తిరుగుతుండా, ఈయన ఎంత పెట్టుకున్నా అని చూస్తాడు. మా యాదగిరి కొంత అన్నాడు. యాదగిరి మొన్నంత దమ్మునికన్నా ఉందా ఒలిగొండల? సాయిని యాదగిరి మొన్నంత దమ్ముందా? నువ్వు బిడ్డ సాయి యాదగిరి కాదు, బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డల్ని ఒక్కరి కూడా ఒక ఎంట్రిక కూడా మీకు లేవు.